వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ యొక్క షార్ట్ మెమోస్ని ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసింది. దాన్ని ఏ విధంగా మీరు పొందవచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు పాస్ అయినా అలాగే ఫెయిల్ అయినా, మీరు పాస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క షార్ట్ మెమోస్ని పొందవచ్చు. ఈ షార్ట్ మెమోస్ వల్ల యూజ్ ఏముంటుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం శ్రద్ధగా వినండి. మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలన్నా, లేక పాలిటెక్నిక్ డిప్లొమాలో జాయిన్ అవ్వాలన్నా, లేక తర్వాత ఐటీఐలో జాయిన్ అవ్వాలన్నా, లేక అంటే 10th తర్వాత మీరు ఏ కోర్సుకి జాయిన్ అవ్వాలన్నా మీకు కావాల్సింది ఏంటంటే ఈ షార్ట్ మెమో. ఈ షార్ట్ మెమో కూడా కావాలి. ఈ షార్ట్ మెమో యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 6 months ఉంటుంది. 6 months వరకు ఇది మనకి పనిచేస్తుంది. కాబట్టి ఈ షార్ట్ మెమోస్ని మనం ఎలా పొందొచ్చు అంటే, డైరెక్ట్గా విద్యార్థి ఆన్లైన్లో ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈసారి ఎస్ఎస్సి బోర్డు విద్యార్థులకు కల్పించలేదు. అంటే విద్యార్థులు మీ యొక్క షార్ట్ మెమోస్ని మీరు ఏ స్కూల్లో అయితే 10th క్లాస్ చదివారో ఆ స్కూల్ నుంచి మీరు పొందవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రికగ్నైజ్డ్ స్కూల్కి ఎస్ఎస్సి బోర్డు ఒక లాగిన్ ఐడిని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లాగిన్ ఐడి తర్వాత ఆ లాగిన్ ఐడిని ఉపయోగించి మీ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ అవుతారు. ఆ లాగిన్ అయిన తర్వాత మీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల హాల్ టికెట్స్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క సోకాల్డ్ షార్ట్ మెమో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి షార్ట్ మెమోస్ని మీకు మీ యొక్క స్కూల్ అనేది ఇస్తుంది. అంటే ఫైనల్గా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో మీ షార్ట్ మెమోస్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈసారి ఇవ్వాల. మీ యొక్క షార్ట్ మెమో కోసం మీరు చదివినటువంటి స్కూల్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.